ఛత్రపతి శివాజీ. ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఆయన బ్రతికింది 50 సంవత్సరాలే. అయినా ఇప్పటికీ ఆయన మన మనసులో బ్రతికే ఉన్నారు. హిందూ ధర్మం కాపాడిన మహాయోధుడు. ఇంత గొప్ప వ్యక్తికి శ్రీశైలంలో ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అని నిర్మించారు. అద్భుతమైన శిల్పాలతో ఆయన జీవిత చరిత్రను ఈ స్ఫూర్తి కేంద్రంలో చూడొచ్చు. అలాగే ఈ పక్కన శివాజీ గారి ధ్యాన మందిరం ఉంది. హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న రోజుల్లో ఈ శ్రీశైలం వచ్చి భ్రమరాంబ అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఒకరోజు ఆ అమ్మవారే ప్రత్యక్షమై ఒక ఖడ్గాన్ని బహుకరిస్తుంది. అది నువ్వు పట్టుకున్నంత కాలం వరకు నీకు అన్ని విజయాలే అని చెప్తుంది. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఆయన జీవితంలో జరిగినవన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. ప్రతి ఒక్క హిందువులు ఈ వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. శ్రీశైలం మెయిన్ టెంపుల్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఈ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉంది. ఎంట్రీ టికెట్ వచ్చి 10 రూపీస్. ఈ మధ్యలో ఉన్నది మెయిన్ మ్యూజియం. ఇందులో శివాజీ గారి లైఫ్ స్టోరీ, ఇంకా శివాజీ గారి దర్బార్, శివాజీ గారి టైంలో భారతదేశం ఎలా ఉంటుందని మ్యాప్ ఉంది. ఈ పక్కనే రైట్ సైడ్లో ధ్యాన మందిరం ఉంటుంది. ఇందులో శివాజీ గారి భ్రమరాంబ అమ్మవారి దగ్గర ధ్యానం చేస్తున్న విగ్రహం, ఇంకా శివాజీ గారి ముఖ్యమైన కోటలు ఉన్నాయి. ఫస్ట్ శివాజీ ధ్యాన మందిరంకి వెళ్దాం. 1677 ఇయర్లో శివాజీ మహారాజ్ హైందవ సామ్రాజ్యం ఏర్పాటు చేస్తున్న టైంలో శక్తి ఒక అండ కావాల్సి వచ్చింది. ఆ సమయంలో శివాజీ మహారాజ్ శ్రీశైలం వచ్చాడు. అప్పుడు ఒక ధ్యాన మందిరం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నది ఆయన పాత మందిరంకి రిప్లికా ఇది. సాక్షాత్తు భ్రమరాంబ అమ్మవారే ప్రత్యక్షమే ఒక ఖడ్గాన్ని ఇచ్చి, ఈ కత్తి నువ్వు పట్టుకున్నంత కాలం నీకు అన్ని విజయాలే అని చెప్పిందంట. ఇంకా ఇదే ధ్యాన మందిరంలో శివనేరి, ప్రతాప్గఢ్, రాయ్గఢ్, రాజ్గఢ్ కోటలు, వాటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అన్నీ ఒకసారి చూసేయండి. నెక్స్ట్ మెయిన్ మ్యూజియంకి వెళ్దాం. ఎంటర్ అవగానే శివాజీ గారి దర్బార్ అయితే ఉంటుంది. సెంటర్లో శివాజీ గారు, పక్కన శివాజీ గారి భార్య, కొడుకు ఉంటారు, సంభాజీ మహారాజ్. రీసెంట్గా సంభాజీ మహారాజ్ గారి మీద మూవీ కూడా వచ్చింది, చావా అని. ఇంకా శివాజీ గారికి ముఖ్యమైన మంత్రులు ఉంటారు. ఇంకా ఈ పక్కనే శివాజీ గారి లైఫ్ స్టోరీని అద్భుతంగా డిజైన్ చేశారు. ఆ స్టోరీని అంతా ఒకసారి చదివేయండి.